కుమార్ మల్లన. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన. సుదర్శన్తో కలిపి రైట్ టు రికాల్ సమర్పించు. మొత్తానికి ఎలక్టోరల్ బాండ్ల భాగోతం బయటపడ్డది. ఏ కంపెనీలు ఏ పార్టీలకు ఎంత విరాళాలు ఇచ్చినాయి, వాటి విలువ ఎంత, మొత్తం లెక్క బయటకు వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి 2200 కోట్ల రూపాయల విరాళాలు దొంగతనంగా దొడ్డిదారిన వచ్చిన లెక్క బయటకు వచ్చింది. భారతీయ జనతా పార్టీకి ఎన్ని వచ్చినాయి? ప్రాంతీయ పార్టీల్లో అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా డబ్బులు సంపాదించిన పార్టీగా టీఆర్ఎస్ పార్టీ కనిపిస్తూ ఉంది. మొత్తం ఆ లెక్కలన్నీ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మోడీ పర్యటన జరగబోతా ఉంది. సాయంత్రం 4:30కు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తాడు. అక్కడి నుంచి 5:30 నుంచి 6:30 వరకు ఆయన ర్యాలీ కొనసాగబోతా ఉంది. ట్రాఫిక్ ఆంక్షలు కూడా పోలీసులు విధించడం జరిగింది. ఇక మరో 2 అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ లోక్సభ కోసం ప్రకటించింది. ఒకరు మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఇంకోటి ఆత్రం సక్కును ఆదిలాబాద్ నుంచి ఆయన ప్రకటించడం జరిగింది. సో మొత్తానికి ఈ వ్యవహారాలు కేసీఆర్ ప్రకటనలన్నీ చూస్తూ ఉంటే మరో పార్టీకి లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక అంశం. ఇక రెండోది ఏంటంటే, ఒక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గ్యాంగ్ చేసిన మరో కుంభకోణాన్ని కాసేపట్లో మార్నింగ్ న్యూస్లో బయటపెట్టే ప్రయత్నం చేయాలి.